దేశవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రసిద్ధమైనదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఒక్క తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. అయితే ప్రతి రోజు ఒక దర్శనం ఒక ఎత్తయితే వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో తరలి రావటం అనేది మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తూ ఉంటారు. ఈ దర్శనం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షంతో పాటు స్వర్గప్రాప్తి లభిస్తుందనేది చాలా మంది భక్తుల నమ్మకం, విశ్వాసం. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం లక్షలాది మంది భక్తులు తరలి రావటం అనేది మనం చూస్తూ వస్తున్నాము. అయితే గత సంవత్సరం చూసుకున్నట్లయితే వైకుంఠ ఏకాదశి రోజు టికెట్ల తీసుకునే సందర్భంలో కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోవటంతో పాటు అనేక మంది భక్తులు గాయాలు పాలైన ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి అప్రమత్తమైందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం అలాంటి ఘటనలు ఎక్కడ కూడా జరగకుండా ఉండేందుకు ముందుగానే ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దీంతో 2, 3 నెలల నుంచే ఎలా దర్శనాలు ఏర్పాటు చేయాలి, వైకుంఠ ఏకాదశి అప్పటికి ఎలా దర్శనాలు ఏర్పాటు చేస్తే భక్తుల మధ్య తొక్కిసలాటలు, తోపులాటలు లేకుండా సజావుగా స్వామివారి దర్శనం జరుగుతుంది అనే దాని మీద సుదీర్ఘంగా ప్రభుత్వంతో పాటు ఇటు టీటీడీ అధికారులు, టీటీడీ చైర్మన్, సిబ్బంది అంతా కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేయటం జరిగింది. దీనిలో మొదటి 3 రోజులు వైకుంఠ ఏకాదశి మొదటి 3 రోజులు కూడా టోకెన్లు ఎవరికైతే ఉంటాయో వారు మాత్రం వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చని, అయితే మిగతా వారిని తాము రావద్దని చెప్పే అధికారం తమకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. కొండ మీదకి రావద్దని మేము ఎవరికీ చెప్పము. కాకపోతే మొదటి 3 రోజులు మాత్రం ఎవరికైతే టోకెన్లు ఉంటాయో వారు మాత్రమే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేయటం జరిగింది. అయితే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, టికెట్ ఉంటేనే కొండ మీదకి రాణిస్తారు అంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి దుష్ప్రచారాలను తాము తిప్పికొడుతున్నామని కూడా బిఆర్ నాయుడు స్పష్టం చేయటం జరిగింది. మొదటి 3 రోజులు టికెట్లు ఉన్నవారి మాత్రమే దర్శనం జరుగుతుంది కాబట్టి వారు మాత్రం దర్శనానికి వస్తే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉంటారని తాము చెప్తున్నామని చెప్పి ఇప్పటికే టీటీడీ చైర్మన్ స్పష్టం చేశారు. అయితే జనవరి 2 నుంచి 8వ తారీఖు వరకు సామాన్య భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తాము. ఆ రోజు టికెట్ లేని వారంతా కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని చెప్పి ఇప్పటికే టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్, తిరుమల.